హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇగో నేను ఈరోజు హేమలత వదిన వాళ్ళ ఇంటికి వచ్చిన కదా. ఇక అన్నయ్య వదినమ్మ కృష్ణ తమ్ముడు సత్యం అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళంతా. నేను ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే 6000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. అన్న వదినల చేతులు మించి కేక్ కట్ చేయించడం కోసం అయితే నేనైతే ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్. అందరికీ పెద్ద తిక్కుగా ముందు ఉండి అందరికి ఛానల్కి చాలా సపోర్ట్ చేస్తున్నారు అన్నయ్య వదిన. ఎప్పుడైనా మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను వాళ్ళ చేతుల మీదంగా కేక్ కట్ చేయించడం కోసం అయితే ఇక్కడికైతే వచ్చాను. ఓకేనా? కాకపోతే దాంట్లో ఒకటే అని కాదు, మనం కష్టపడితేనే ఏదైనా ఫలితం ఉంటుంది. మేము రావడం, మేము కేక్ కట్ చెప్పడం కదా, ఆమె అంతకన్నా ఎక్కువ కష్టపడ్డది. చాలా అంటే చాలా పని చేసుకుంటూ, వీడియోస్ చేసుకుంటూ, అసలు అన్నయ్యని చూసుకుంటూ చాలా రిస్క్ పడుతుంది. అయినా అంత కష్టపడితేనే ఇంత దాకా వచ్చారు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఒకరిని సపోర్ట్ చేసే ముందు మనకు నచ్చితేనే సపోర్ట్ చేస్తాం కదా. అందుకనే ఖచ్చితంగా వదిన ఛానల్ చూసినాక మీరు అందరూ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఎందుకంటే ఆమె బాధలు అట్లాంటివి ఉంటాయి అన్నమాట. అందులో మీకు ఆల్మోస్ట్ నేను ఒకసారి వీడియో పెట్టినా అందరూ చూసిరు. కానీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే అన్నయ్య పరిస్థితి, అన్నయ్య కళ్ళు కనిపించవు అనమాట. అన్నయ్యని తీసుకొని ఈరోజు మా దగ్గరకు వచ్చింది. కాకపోతే మాకు కొన్ని పనులు ఉన్నాయి, మేము వస్తామన్నా కానీ మేము మీ ఇంటికి వస్తాం, మాకు రాబుద్ది అవుతుంది మీ ఇంటికి, మేము ఖచ్చితంగా మీ ఇంటికి వస్తామని చెప్పేసి ఈరోజు అయితే మా ఇంటికి వచ్చారు. మా చేతుల మీదంగా, అందరి చేతుల మీదంగా అయితే ఈరోజు 6000 మంది అయినందుకైతే కేక్ కట్ చేసినాం. ఇలాగే మీరు ఇంకా సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నా. చెయ్యాలి కూడా. మనం చేసేది ఒకటే, లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఓకేనా? మన డబ్బులు ఏమి పోవు దాంట్లో.